సత్సంకల్పం, ఆలోచన కూడా ఉంది. దయచేసి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంకల్పంలో భాగస్వాములు కండి. ఆలస్యం చేయకుండా మన గెస్ట్‌ని పరిచయం చేసుకొని, విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వాసుదేవ్ వర్మ గారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం థాంక్స్ అండి ప్రసాద్ గారు. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. యెస్, షూర్. మీ గురించి అలాగే మనగుడి ఫౌండేషన్. మనగుడి ఫౌండేషన్ గురించి ప్రారంభంగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానెల్‌లో. చిన్న విశ్లేషణ. చాలా వరకు తెలియాల్సినటువంటి విషయాలున్నాయి. ఆ వీడియోకి కింద కామెంట్స్ ఈ ఇది చాలా మంచి ఆలోచన, తలపెట్టినటువంటి దీంట్లో మేము భాగస్వాములం అవుతామని కూడా చెప్పారు. మాకు చాలా సంతోషం కలిగింది. అలాగే మాకు దీని గురించి తెలుసు కాబట్టి, మేము కూడా మీ యొక్క ఈ సంకల్పంలో వాలంటీర్‌గా పనిచేయడానికి ఎప్పటికి సిద్ధంగా ఉంటామని ఇదివరకే తెలపడం జరిగింది. అండ్ మన వాళ్ళందరికీ కూడా ఈ విషయాల్ని చేరవేసేటటువంటి ప్రక్రియ. అంటే మనగుడి ఆలోచనలు అండ్ తలపెట్టినటువంటి మీ యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా చెప్పాలి అనే ఒక భావన మాకు బాగా ఉంది. అండ్ దానికి మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ముందుగా మీ గురించి, అలాగే మీరు స్టార్ట్ చేసినటువంటి మనగుడి ఫౌండేషన్ గురించి దయచేసి మా ప్రేక్షకులకు వివరాలు అందజేయగలరని మనవి. యెస్, తప్పకుండా. నా పేరు వాసుదేవ్ వర్మ. నేను సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, అలాగే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేస్తాను. సో, వృత్తిరీత్యా నేను భారతదేశం బయట ఉండటం జరుగుతున్నది గత 25 సంవత్సరాల నుంచి. సో, ఇక మనుగుడి ఫౌండేషన్ సంస్థ విషయానికి వస్తే, కొద్దిగా చరిత్రలోకి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెడితే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. సద్గురు శివానందమూర్తి గారు మనందరికీ తెలిసిన వారే. సద్గురు శివానందమూర్తి గారు దేవాలయాల విషయానికి సంబంధించి దేవాలయ ఉమ్మడి నిధి, కామన్ గుడ్ ఫండ్ ఒకటి స్థాపించి, దాని ద్వారా అన్ని దేవాలయాలకి ప్రయోజనం అందేలా చూడాలి అనేది ఒక ఉద్దేశం, సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా దానికి అనుకూలంగానే స్పందించి, అయితే నాకు ఇది అధిష్టాన వర్గం నుంచి, ఢిల్లీ నుంచి అనుమతి రావాలి, అప్పుడే నేను మీకు మాట ఇవ్వగలనని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ అనుమతి రాలేదు. సో, ఆ విషయమే తర్వాత శివానందమూర్తి గారికి చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా గురువు గారు సంకల్పించిన ఆ కార్యక్రమం ఆ సందర్భంలో అక్కడి వరకు ఆగింది. ఆ సంకల్పం కార్యరూపం దాల్చడానికి చేసే మరొక ప్రయత్నమే ఈ మనుగుడి ఫౌండేషన్. సో, అది స్థూలంగా సంస్థ గురించి. అయితే ఒక చిన్న ప్రశ్న రావచ్చు. ఎప్పుడో దశాబ్ద కాలం నాటి ఆ సంకల్పానికి ఇప్పుడు ప్రయత్నం ఏంటి? ఇక్కడ కొంచెం డిస్కనెక్ట్‌గా ఉంది కదా! సో, దాన్ని కూడా నేను వివరిస్తాను. 2020 సంవత్సరం చివరి భాగంలో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన వరుస దాడులు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. సో, అందులో ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తారీఖు నాడు రామతీర్థంలో ఉన్న 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన రామాలయంలోకి వెళ్ళి రంపంతోటి మూర్తి వారిని ధ్వంసం చేయడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అది కదిలించి వేసింది. అంతకుముందు జరిగినవి ఏమీ తక్కువే కాదు. అంతకుముందు జరిగిన విగ్రహాల విధ్వంసం కూడా అప్పుడెప్పుడు ఔరంగజేబు ఇలా చేశాడని మనం విన్నామే, కానీ ఇప్పుడు అదే మన కళ్ళ ఎదురుగుండా మనం చూసే దురదృష్టం మనకి కలిగింది. సో, ఈ 31వ తారీఖు నాడు జరిగిన ఆ సంఘటన చూసి అప్పుడు దాకా మిగిలిన సంఘటనలు జరిగినప్పుడు కూడా బాధ మెల్లమెల్లగా పెరుగుతున్నది. ఇక ఈ సంఘటనతోటి అది పైకి పొంగిపోయింది. సో, ఆ 31వ తారీఖు నాడు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. హిందూ దేవాలయాలని హిందువులే సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించుకునే ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆ వ్యవస్థ నిర్మాణం ద్వారా గురువుగారు ఆశించిన ఈ దేవాలయ ఉమ్మడి నిధి అనే దానికి దారి తీయాలి అనే సంకల్పం తీసుకుని ఆనాటి నుంచి జనవరి 1, 2021 సంవత్సరం నుంచి మనం దాని గురించి పని చేయడం అనేది మొదలైందండి గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది, కానీ మన కార్యక్రమాలు అనేవి 3.5 సంవత్సరాల కింద నుంచి మొదలైంది. అది స్థూలంగా సంస్థ గురించి. అయితే ఇప్పటికే చాలామంది హిందూ ధర్మం కోసం,
ముఖ్యంగా మన ఆలయాల కోసం పాటుపడుతున్న వారు ఉన్నారు. కానీ నేను మన గుడి స్ట్రక్చర్‌ని చూసినప్పుడు, ద వే మీరందరూ చేసినటువంటి ప్లానింగ్, మీ ఆలోచన విధానం, దీర్ఘకాలిక లక్ష్యాలు, అంటే ఇది ఎంత, అంటే నేను మాటల్లో చెప్పలేననమాట. నాకంత క్రమబద్ధీకరణ, క్రమశిక్షణ కనిపించింది. ఒక ప్రేరణ కలిగించింది. ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి సార్. భారతదేశంలో ఆలయం అనేది ఎంత ముఖ్యమైనది హిందూ ధర్మానికి అని. ధర్మానికి ఆలయం, ఇల్లు లేని వ్యక్తికి ఎలాంటి విలువ ఉంటుందో, గుడి లేనటువంటి, ఆలయం లేనటువంటి ధర్మానికి కూడా అదే పరిస్థితి పడుతుంది. అందుకనే ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం వాళ్ళంతా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి, మన గుడి నుంచి మన అనే దాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళంత కన్‌స్ట్రక్టివ్ వేలో డిస్ట్రక్షన్స్‌కి పాల్పడతా ఉంటే, మనము అంతే స్థాయిలో, అంతే కన్‌స్ట్రక్టివ్‌గా ఏదో ఇప్పటికిప్పుడు చేసేదిలాగా కాకుండా, ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే నా మెదడులో ఉండేది. అది నాకు మన గుడి ఫౌండేషన్ యొక్క ఆవిష్కరణలో కనిపించింది. అండ్ మీరు ఇప్పటికిప్పుడు కాదు, గత కొంతకాలంగా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. జనబాహుళ్యంలోకి అవి ఎక్కువగా చేరకపోయి ఉండొచ్చు గానీ, వాటి గురించి కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మన గుడి ఫౌండేషన్ ద్వారా జరిగినటువంటివి ఏంటి అంటే ఏం చెప్తారు? మనుగుడి ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నిటినీ, ఇప్పటిదాకా జరిగిన వాటన్నిటినీ ముద్దగా కలిపి ఒక మాటలో చెప్పాలంటే, మన గుడి మన బాధ్యత. మన గుడికి ఒక స్లోగన్ ఉంది. అదేంటంటే, మన గుడి మన బాధ్యత, మన గుడి మన పెత్తనం. పెత్తనానికి వెళ్ళే ముందు మన బాధ్యత నిర్వహించుకోవాలి. సో ఇప్పుడు ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ బాధ్యతకు సంబంధించే కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా వచ్చేసి ఇప్పటివరకు 7 రకాల కార్యక్రమాలని చేయడం జరిగింది. అయితే ఇక్కడ హిందూ సమాజం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మన గుడి ఫౌండేషన్ అనేది ఒక కార్యక్రమం చేయడానికైతే స్థాపన చేయలేదు. ఇది ఒక దేవాలయంలో ఒక దేవాలయాన్ని పునరుద్ధరించడమో, లేదంటే ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయడమో, ఒక పండుగ చేయటమో అది కాదు మన గుడి యొక్క లక్ష్యం. ఒక వ్యవస్థ నిర్మాణం చేయటం అనేది మన గుడి యొక్క లక్ష్యం. వ్యవస్థ అంటే ఏంటది? ఒక ఆఫీస్ అది ఉండాలా? ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండటమా? అది కూడా కాదు. వీటన్నిటికీ అతీతంగా హిందూ సమాజమే తమ దేవాలయాలని తామే నిర్వహించుకునే విధంగా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ వ్యవస్థను నిర్మాణం చేయాలి. అది సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థ అంటే అందులో ఉపవ్యవస్థలు చాలా ఉంటాయి. సో ఆ ఉపవ్యవస్థల్లో ఒక 7 ప్రధానమైన ఉపవ్యవస్థల్ని మనం తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసి వాటిని ప్రాక్టికల్గా దాని క్షేత్రస్థాయిలో వాటి యొక్క అమలు ఎలాగుంటుంది, వాటిని ఎలాగ ఉపయోగించుకుని చేయగలరు అని మాకు ఒక అవగాహన కోసం మేమే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏ వ్యవస్థల్ని, ఏ పనులైతే చేయడానికి ఈ వ్యవస్థ నిర్మాణం జరిగిందో ఆ పనులన్నిటిని కూడా చేసి చూపించడం అనేది కూడా చేయడం జరిగింది. ఆ విషయాన్ని మనగుడి.org వెబ్సైట్లో కూడా మనం పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనం వివరంగా చూడొచ్చు. ఇది మనగుడి.org వెబ్సైట్కి వెళ్తే అక్కడ దేవాలయాల సమాచారం అని ముందుగా ఒక విభాగం కనిపిస్తుంది. అందులో చూస్తే రాష్ట్రాల సంఖ్య 2, దేవాలయాల సంఖ్య 1200 చిల్లర అలా ఉన్నాయి. అందులో ఇబ్బందుల్లో ఉన్నవి ఒక 160, నిర్లక్ష్యం చేయబడిన 23, ఇలాగా మీకు ఒక లెక్క ఇవ్వడం జరిగింది. సరే ఇది ఎందుకు అనేది ఒకసారి మీకు వివరిస్తాను. మన భారత ప్రభుత్వం జనాభా లెక్కలు ఎలాగైతే సేకరించి దానివలన ప్రజలకున్న కష్ట నష్టాలు ఏమిటో ఎలాగైతే విశ్లేషణ చేసుకుంటుందో, అలాగే ఒక హిందూ దేవాలయాలకు సంబంధించిన ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి అంటే అసలు ముందు ఎన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి, వాటికి ఉన్న సమస్యలు ఏంటి, వాటన్నిటిని మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ మనగుడి ఫౌండేషన్ స్థాపకులు ప్రధానంగా 2, నేను, తర్వాత సత్యమంతిన. మేమిద్దరం కూడా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తాం. కాబట్టి ఒక అంతర్జాతీయ సంస్థకి ఒక సాఫ్ట్వేర్ నిర్మాణం చేయడానికి
ఎన్ని రకాలుగా ఎంత లోతుగా వెళ్ళి ఆలోచించాలో ఈ మనగుడి ఫౌండేషన్కి సంబంధించిన ఈ సాఫ్ట్వేర్ నిర్మాణానికి కూడా మేము అంతే లోతుగా వెళ్ళి ఆలోచించడం జరిగింది. సో అందుకని మొట్టమొదటి సమస్య ఏంటంటే అసలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, అవి ఏ స్థితిలో ఉన్నాయి, ముందు మనకు ఆ సమాచారం కావాలి, ఆ డేటా కావాలి. సో అందుకని చెప్పి ఆ డేటాని కలెక్ట్ చేసి ఆ వ్యవస్థ నిర్మాణం జరిగింది. అయితే ఆ డేటా అంతా మనగుడి ఫౌండేషన్ వల్ల సేకరిస్తారా అంటే అది చాలా కష్టం అది. అయితే సమాజం ఈ వ్యవస్థను ఉపయోగించుకొని ఆ డేటాని మొత్తాన్ని ఈ వెబ్సైట్ ద్వారా ఒక చోట పొందుపరిస్తే దాన్ని మనం విశ్లేషణ చేసి దానికి తగిన సొల్యూషన్ తీసుకురావాలనేది అంతర్గతంగా ఉన్న లక్ష్యం. సో ఈ దేవాలయాల సమాచారం అనేది ఆ సెక్షన్లోని ఇక్కడ మీరు దేవాలయాల అన్వేషణ అనే చిన్న లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఉదాహరణగా ఒకటి మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ దేవాలయాల అన్వేషణ అనే పేజ్కి వెళ్తారు. అందులో లేటెస్ట్గా యాడ్ చేసిన కొన్ని దేవాలయాలు కనిపిస్తాయి. సో మొట్టమొదటిగా ఉన్న ఒకదాన్ని నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేస్తే ఆ దేవాలయానికి సంబంధించిన మీకు ప్రధానమైన ఫోటో కనిపిస్తుంది, అట్లాగే అడ్రస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో కిందకి వస్తే ఇక్కడ దేవాలయ చిత్రాలు అని ఉన్నాయి. సో అది క్లిక్ చేస్తే సో ఆ దేవాలయానికి సంబంధించిన వివిధ రకాల ఫోటోలు యాంగిల్స్లో మనం తీయటం జరిగింది. సో ఈ విధంగా ఆ దేవాలయాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. అలాగే మీకు ఆ దేవాలయాల మూర్తికి సంబంధించిన ఫోటోలు కూడా దాని కింద చూసుకోవచ్చు. ఈ విధంగా మన ప్రాథమిక సమాచారం సేకరణ జరుగుతుంది. సరే, తర్వాత రెండో దానికి వెళ్దాం. అది వచ్చేసి దైనందిక నిర్వహణ సమాచారం. సరే, ఇప్పుడు మనకి దేవాలయాలు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఏంటి, అక్కడ సమస్య తీరిపోదు కదా, అక్కడ కేవలం సమస్య విశ్లేషణ. అది సమస్య తీరాలి అంటే మేము ఆలోచించింది ఏంటంటే ఈ దేవాలయం దగ్గర ఈ సమస్య ఉంది. ఉదాహరణకి ఆ దేవాలయం చుట్టూరు ఆ చెట్టు కాగితాలు లేదంటే ఆ పిచ్చి మొక్కలు అన్నీ మొలిచినాయి అంటే మరి దాన్ని మనం ఇప్పుడు శుభ్రం చేయాలి కదా. శుభ్రం చేయాలంటే ఇక్కడ సమస్య ఉందనే సంగతి స్థానికంగా సమాజానికి తెలియాలి కాబట్టి మనం ఒక వ్యవస్థ తయారు చేయాలి. అదేమిటంటే ఫలానా దేవాలయం దగ్గర ఇలాగా అపరిశుభ్రంగా ఉన్నది అని ఎవరన్నా ఫోటో తీసి పెట్టగలిగే ఒక వ్యవస్థ తయారు చేయాలని అనుకున్నాం. సో అదే ఈ దైనందిక నిర్వహణ వ్యవస్థ. సో దీనిలో ప్రధాన ఉద్దేశం వచ్చేసి మన వెబ్సైట్లో ఉన్న ఏ దేవాలయం దగ్గరైనా సరే ఇలాగ అశుభ్రంగా ఉంటే దాన్ని ఎవరైనా సరే ఫోటో తీసి మన వెబ్సైట్లో పెడితే అది మన దగ్గరికి వచ్చేటట్టుగా ఉండాలి అనేది ఈ వ్యవస్థ నిర్మాణం చేయడానికి వెనకాల ఉన్న ఉద్దేశం. సో దీని ఒక చిన్న ఉదాహరణ చూపిస్తే మీకు తొందరగా అర్థమవుతుంది. సో ఈ దైనందిక నిర్వహణ సమాచారం అనే విభాగంలో కింద చూస్తే శుభ్రత నివేదిక పరిశీలన ఒక లింక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. ఇవేంటంటే శ్రీ 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 అశ్వత్థ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం యొక్క ప్రాంగణం యొక్క ఫోటోలు. సో ప్రాంగణం, తర్వాత బయట లోపల ఇదంతా ఇవన్నీ చూస్తే మీకు అర్థం ఒక అవగాహన వస్తుంది. అంటే ఈ దేవాలయం దగ్గర అంతా ప్రస్తుతానికి శుభ్రంగానే ఉంది అనే అవగాహన వస్తుంది. సరే, ఉదాహరణకంటే నేను ఈ ఫోటో చూపించాను. అసలు చూడటానికే చాలా ఇబ్బందికరంగా ఉండే దేవాలయాల ఫోటోలు చాలా ఉన్నాయి వెబ్సైట్లో. సో ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే ఆదోని ప్రాంతంలో ఒక 300 దేవాలయాల సమాచారం సేకరించడం జరిగింది. అక్కడే ఒక వ్యక్తికి పూర్తి స్థాయి జీతం ఇచ్చి రోజుకి 10 దేవాలయాలు చొప్పున వెళ్ళి, ఆయనకు వేరే పని ఉంది, ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఫోటోలు తీయటం, అక్కడ అప్లోడ్ చేయటం. అలాగ నెల తిరిగేసరికి ఆ 300 దేవాలయాలు కవర్ అయ్యేటట్టుగా మనం చేయడం జరుగుతున్నది. సో అది రెండో దైనందిక నిర్వహణ సమాచారం. దానికి సంబంధించిన వ్యవస్థ. ఇంత పని జరగాలంటే లోపల వెనకాల కంప్యూటర్ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. అలాగే ఇది 1-2 దేవాలయాలు కాదు, 1 కోటి దేవాలయాలు తీసుకొచ్చి మన వ్యవస్థలో పెట్టినా కానీ మన ఈ కంప్యూటర్ వ్యవస్థ, ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ నిలబడేటట్టుగా ఉండాలి. ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి సామూహిక నిర్వహణ. సరే, ఇప్పుడు ఈ దేవాలయాల దగ్గర అంత అపరిశుభ్రంగా ఉందని మనకి ఫోటోల ద్వారా తెలిసింది. ఉదాహరణకి ఒక ఊర్లో 10 దేవాలయాలు ఉన్నాయి, అందులో 4 దగ్గర అశుభ్రంగా ఉందని తెలిసింది. మరి ఇప్పుడు దాన్ని శుభ్రం చేయాలి కదా, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఒట్టి ఉందని చెప్పి అక్కడ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఆ తర్వాతి అంశాన్ని చేయడం కోసమే ఈ సామూహిక నిర్వహణ వ్యవస్థ అనేది
ఒకటి తయారు చేయడం జరిగింది. అక్కడ మీరు చూస్తే ఇక్కడ రాష్ట్రాలు ఒకటి, నిర్వహింపబడిన కార్యక్రమాలు ఒకటి అని ఉంది కదా. అక్కడ మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొంచెం వివరాలు చూడొచ్చు. సో ఇక్కడ కొద్దిగా మీరు కిందకు వెళ్తే ఇక్కడ దేవాలయ నిర్వహణ కార్యక్రమ ప్రతిపాదన అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ మీకు చిన్న ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. 1, 2, 3 అని ఉన్నాయి కదా. ఇవి ప్రధానంగా 3 దేవాలయాలు. ఈ 3 దేవాలయాల దగ్గర ఒక చోట ఆకులు పడి ఉన్నాయి, ఒక చోట ఇంకా అసలు అది చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకో చోట ఈ పిచ్చి మొక్కలన్నీ మొలిసి ఉన్నాయి. సో వీటన్నిటిని ఈ సమాచారం ఎలాగొచ్చింది మనకి? ఇంతకు ముందు స్టెప్లో ఆ దేవాలయం దగ్గర ఫోటోలు తీసాం కదా, ఆ ఫోటోల ద్వారా మనకి ఈ సమాచారం వచ్చింది. సో ఈ వచ్చిన సమాచారాన్ని కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కలిపి ఒక చిన్న ప్రతిపాదనగా తయారు చేసి ఈ సమస్య తీరాలంటే ఉదాహరణకు ఇక్కడ చూస్తే మనకి 350 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాగా మొత్తం 4 మనుషులు కావాలి, 3 మనుషులు వాలంటీర్లు దొరికారు, రెండో వ్యక్తిని మనం రోజువారీ కూలికి తీసుకుని 350 రూపాయలతోటి ఈ పని జరగవచ్చని అంచనా వేసి ఈ నివేదిక తయారు చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఈ నివేదికని స్థానికంగా ఉన్న వాళ్ళకి అందరికీ సమాజాన్ని దగ్గర తీసుకెళ్ళి ఇలాగా ఇంత ఖర్చు అవుతుంది. సరే ఈ ఉదాహరణలు అంటే 350 రూపాయలు. మీ అన్ని చోట్ల అలా ఉండదు కదా, కొన్నిసార్లు 5,000, 10,000 కూడా అవ్వచ్చు. సో ఈ ధనం అనేది అది ఎంతైనా కానీ ఆ ధనం అనేది స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుని మనం ఆ పనిని నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మీరు అదే పేజీలో కొంచెం కిందకి వెళ్తే పని నిర్వహించిన తరువాత మనం ఒక నివేదిక తయారు చేయడం జరుగుతుంది. ఆ నివేదికలో చూస్తే పని నిర్వహించక ముందు, తర్వాత ఆ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. సో ఈ 3 దేవాలయాలకి జరిగిన పనిని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అలాగే ఎంత ఖర్చు అవుతుంది, ఏ పనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఆ ఫోటోల కిందే మీకు సమాచారం అందించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకతని మెయింటైన్ చేస్తూ మనం ఈ పనులన్నీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇది చూశారు కదా, ఇవన్నీ చేయాలంటే వెనకాల చాలా బలమైన వ్యవస్థ ఉండాలి. వచ్చిన ఫోటోలన్నీ ఒక చోట పెట్టుకోవాలి, వాటిని వర్గీకరించాలి, దాని తర్వాత వాటిని ప్రింట్ చేసి సమాజం దగ్గర తీసుకువెళ్ళాలి, వాళ్ళ దగ్గర సలహా తెచ్చుకోవాలి, మళ్ళీ పని చేయాలి. చాలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి ఇందులో. వాటన్నిటినీ ఒకే చోట నిర్వహించుకునే విధంగా మనకి వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆ వ్యవస్థ నిర్మాణం చేయడం కూడా జరిగింది. సో ఇది సామూహిక నిర్వహణ వ్యవస్థ. ఈ విధంగా మన దేవాలయాలకు కావాల్సిన ఈ ప్రాథమిక ఇదంతా కూడా వెరీ జనరల్ మెయింటెనెన్స్. సో ఇది తప్పనిసరిగా జరగాలి. సో దానికి సంబంధించిన ఈ 3 ఉపవ్యవస్థల్ని తయారు చేయడం జరిగింది. వాటితోటి చాలా విజయవంతంగా మనం గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సామూహిక నిర్వహణ కార్యక్రమం ఒకటే చేసాం. ఒకటే చేయడం ఎందుకు చేయగలిగా అంటే ఎందుకు ఒకటే ఉందంటే అది అంత కష్టంగా ఉంది. అది ఈ ధనం తెచ్చుకోవడం కానీ, దేవాలయం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కానీ, మనం వెళ్ళి చేయడం కానీ, ఇదంతా కూడా ప్రజలతోటి ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అది బాగా సమయం తీసుకుంటున్నది. సో కాబట్టి మనం అది ఎక్కువ చేయలేకపోయాం. బట్ ఎన్ని చేసామనేది ప్రధానం కాదు, మన దగ్గర వ్యవస్థ తయారు చేయడం అనేది అదే ప్రధానం. అక్కడ ఇంతకుముందు ఈ వ్యవస్థ లేదు మన హిందూ సమాజం దగ్గర, కానీ ఈ రోజు ఉంది. సో మనం దీన్ని ఆర్థికంగా కనుక మనం సపోర్ట్ చేస్తే ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా, తర్వాత దేశవ్యాప్తంగా కూడా మనం దీన్ని అమలు చేయొచ్చు. అది ఈ సందర్భంగా కొన్ని చిన్న మాట చెప్పాలి. ఈ వెబ్సైట్ చూస్తే మీకు తెలుగులో కనిపిస్తున్నది కదా, అట్లాగే ఇంగ్లీష్లో కూడా ఉంది. భవిష్యత్తులో 7 లాంగ్వేజ్లు, మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తర్వాత హిందీ అన్నీ కూడా మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది మల్టీ లాంగ్వేజ్ వెబ్సైట్గా దీని మూలంలోనే తయారు చేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి అర్చక గౌరవ వేతనం. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయాల సేకరణ చేయటం వలన వచ్చిన మొట్టమొదటి అనలేను కానీ చాలా ప్రధానమైన విశ్లేషణ ఏంటంటే ఈ ఈ దేవాలయాల్లో ఉన్న అర్చకులకి అసలు కనీస జీతభత్యాలు కూడా అందటం లేదు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అది చాలా ప్రధాన కారణం. కనీస జీతభత్యం కూడా లేకపోతే అసలు ఆ వ్యక్తి ఆ దేవాలయాన్ని ఎలా నిర్వహిస్తాడు? ఆకలి కడుపుతోటి ఎలా నిర్వహిస్తారు ఆ దేవాలయాన్ని?
ఇంటి దగ్గర పిల్లలకి కడుపు నిండా పెట్టలేనప్పుడు అసలు పూర్తి స్థితిలో ఉంటారు ఆయన. సో అందుకని ఈ అర్చకులకి ముఖ్యంగా ఈ అల్పాదాయం ఉన్న అర్చకులకి మనం ఒక ఆ, గౌరవ వేతనం ఇచ్చే ఒక వ్యవస్థ నిర్మాణం. ఈ వ్యవస్థ అనే మాట మీకు అస్తమానం వినిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక 10 మందికి గౌరవ వేతనం ఇవ్వడం అనేది ఉద్దేశం కాదు, అసలు మనగుడి ఉద్దేశం అది కాదు. 1,00,000 మందికైనా గౌరవ వేతనం ఇవ్వగలిగిన వ్యవస్థ మన దగ్గర ఉందా లేదా? ఎందుకంటే మన సమాజం దగ్గర ఇన్నాళ్ళు లేనిది వ్యవస్థ. మన హిందూ సమాజం దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాటిని సమర్థవంతంగా పారదర్శకంగా ఒక వ్యవస్థాపరంగా తీసుకువెళ్ళి ఒక మంచి కార్యక్రమానికి చేయడానికి కావాల్సిన ఆ వసతి లేదు. అది ఇప్పుడు ఉంది. ఎస్. సో ఆ వ్యవస్థ నిర్మాణం చేయటమే ఈ మనుగుడి యొక్క ఫౌండేషన్. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని అనుకోవద్దు. నేను ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశమే అది. ఓకే. సో ఆ సమస్య తీర్చడానికి అర్చక గౌరవ వేతనం ఇవ్వడానికి కావాల్సిన ఒక ప్రణాళిక జరిగింది. ఇక్కడ ఉన్న బొమ్మ బహుశా ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ బట్ ఇది ఈ విధంగా ఇంటర్నల్గా మనకి ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం 2023 సంవత్సరంలో నెల నెల ఇద్దరికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తూ గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. ఈ గౌరవ వేతనం ఎంత? ఇప్పుడు మాకున్న ఆర్థిక వనరులకి ఒక్కొక్క వ్యక్తికి 2,000 ఇస్తున్నాం అంతే. అది 2024లోకి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది అది మాకున్న ఇబ్బందుల వలన. అయితే ఈ ఒక్కరికైనా సరే మనం ఇవ్వాలి, ఈ వ్యవస్థ అనేది మనం ఆపకూడదు అనే సంకల్పంతో మేము ఆ ఒక్క వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అది ఎటు ఆగదు. ఎందుకంటే సిస్టమ్ రన్నింగ్లో అయితే ఉండాలనేది గట్టిగా మేము భావిస్తున్నాం. అట్లాగే ఎవరికన్నా ఈ గౌరవ వేతనం అవసరం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ ఫామ్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఈ ఈ మహాయజ్ఞాన్ని సపోర్ట్ చేసే దాతలు కూడా ఎవరన్నా ఉంటే ఈ కింద ఫోన్పే నంబర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మీరు దానం చేయొచ్చు. సో ఈ విధంగా ఈ వ్యవస్థ అయితే నిర్మాణం జరిగింది. అది మాకున్న ఆర్థిక స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతున్నది. ఇక తర్వాత వచ్చేసి దేవాలయాల పునరుద్ధరణ. సో శివానందమూర్తి గారు ఒక మాట చాలా గట్టిగా చెబుతారు, సద్గురు శివానందమూర్తి గారు. దేవాలయం నిర్మించకపోయినా పర్వాలేదు, కానీ నిర్మించిన దాన్ని అశ్రద్ధ చేస్తే కనుక అది తప్పు, అది దాని యొక్క ఫలితం మనకి తగులుతుంది, దుష్ఫలితం తగులుతుంది అనేది ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. సో ఇప్పుడు చాలా ముఖ్యంగా పురాతన దేవాలయాలు చాలా వరకు ఇట్లా శిథిలం అయిపోయి కానీ ఇంకో రకంగా నిర్లక్ష్యం చేయబడి కానీ అట్లా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ మనగుడి యొక్క తీరు ఎలాగ ఉంటుందంటే, సద్గురు శివానందమూర్తి గారు ఒక పని చేయాలంటే ఎలా చేస్తారో అలాగే చేయాలి మనం అనేది మాకు అంతర్గతంగా మేము ఫాలో అయ్యే రూల్ అనమాట. అదేంటంటే ఒక పని చేయాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళి మనమే డైరెక్ట్గా వెళ్ళి అందులో చేయబెట్టి అందులో దిగి లోతు ఎంత ఉందో మనమే చూడాలి. సో అందుకని ఈ దేవాలయాల పునరుద్ధరణ, ముఖ్యంగా ఈ పురాతన దేవాలయాల పునరుద్ధరణ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి మనమే ఒక దేవాలయాన్ని పునరుద్ధరణ చేద్దామని చెప్పేసి సంకల్పం తీసుకుని ఆ పని చేయడం జరిగింది. సో ఈ దేవాలయ పునరుద్ధరణ దగ్గర ఇక్కడ వివరాలు అనే దాని దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇది తెలంగాణ రాష్ట్రం మక్తల్ ఊర్లో ఒక 300 సంవత్సరాల నాటిది. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి సైన్యాధిపతి నిర్మించినదని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. సో ఈ శివాలయాన్ని అక్కడ సందర్శించి అక్కడికి వెళ్ళి మనం 1 month క్యాంపు చేసి వాళ్ళతో మాట్లాడి మన ఆ దేవాలయానికి సంబంధించిన మంచి ఎక్విప్మెంట్ అది తీసుకొచ్చేసి ఆ చుట్టుపక్కల దేవాలయం గర్భగుడి మినహా దేవాలయం మొత్తం శాండ్ బ్లాస్టింగ్ తోటి ఆ పెయింట్ మొత్తం తీసేయడం జరిగింది. తర్వాత పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి కొంచెం దాన్ని అంతా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసే ఈ చిత్రాలన్నీ కూడా అవే. దీనికి సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో దాని తర్వాత ఆ శాండ్ బ్లాస్టింగ్ చేసిన తర్వాత చూస్తే అది ఇప్పుడే కొత్తగా కట్టిన దేవాలయం లాగా నిగనిగా మెరిచిపోతూ ఉందన్నమాట. ఆ పెయింట్లన్నీ వేసేసరికి ఈ శిల్పకారులు కష్టపడి చెక్కిన ఆ సన్నటి నగిషీలు కానీ ఆ పువ్వులు కానీ అవి ఏవి కనపడలేదు, అంత పెయింట్ లాగానే కనిపిస్తుంది అది. కానీ ఈ శాండ్ బ్లాస్టింగ్ చేసిన తర్వాత అది అసలు ఆ స్తంభాలు ఎంత అందంగా ఉన్నాయి,
అసలు ఆ స్తంభాలు చెక్కడానికి ఎంత సమయం తీసుకుంది, ఎంత కష్టపడ్డారు అనేది అప్పుడు తెలుస్తున్నారు. ఆ పెయింట్ ఉన్నప్పుడు ఏం తెలియట్లేదు. సో ఆ విధంగా దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే దీని తర్వాత కూడా ఇంకా కార్యక్రమాలు జరిగినాయి. దానికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ లేవు కానీ, ఎందుకంటే అవి సక్సెస్ఫుల్గా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు అవి. మేము వెళ్ళి ప్రయత్నం చేస్తే కానీ కంప్లీట్ అవ్వలేదు. సరే, మరొక సందర్భంలో దాని గురించి మాట్లాడదాం. సో ఈ విధంగా ఒక దేవాలయాన్ని పునరుద్ధరించాలంటే మనకి ఎలాంటి సమాచారం మన దగ్గర ఉండాలి, అక్కడ ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, సమాజం నుంచి ఎలాగ ఉంటాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఈ పని జరగడానికి ఎంత కష్ట నష్టాలు ఉంటాయి అనేది కూడా మాకు వ్యక్తిగతంగా పూర్తి అనుభవం అయితే ఉంది ఇప్పుడు ఈ ఈ ఈ సంఘటన, ఈ ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత. దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థ నిర్మాణం అంటూ ఏం అవసరం రాలేదు అక్కడ. ఆ అనుభవం అనేది అక్కడ కావాల్సి వచ్చింది కాబట్టి ఆ అనుభవాన్ని మనం సంపాదించగలిగాం. ఇక తర్వాత వచ్చేసి దేవాలయ భూములు. దేవాలయ భూముల గురించి మాట్లాడాలంటే 1 సంవత్సరం పడుతుంది. సో చాలా క్లుప్తంగా మీకు చెబుతాను. 2 రాష్ట్రాల్లో సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఆర్టీఐలు రాసి ప్రభుత్వం వారి దగ్గర నుంచి 8,900 సుమారు 9,000 సర్వే నెంబర్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. అందులో సుమారుగా 1,800 సర్వే నెంబర్కి సంబంధించి సమాచారం విశ్లేషణ చేయడం జరిగింది. అట్లాగే ఆ విశ్లేషణలో 400 చిల్లర వాటికి సర్వే నెంబర్లో సమస్యలు కనిపిస్తున్నాయి, కొన్ని ఎకరాల సమస్యలు కనిపిస్తున్నాయి, కొన్ని ఎక్కువగా హక్కుదారులు భూమిని అట్లా వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు, అట్లా ఆ సమస్యలు కనిపిస్తున్నాయి. సో అది మీకు ఉదాహరణగా ఒక్కటే చూపించేస్తాను. ఉదాహరణకి కౌతాలం అనే ఒక గ్రామం ఉంది. సో ఆ గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లో చూస్తే 11వ వార్డు సర్వే నెంబర్లో తేడాలు కనిపిస్తున్నాయి, 12 అంశాల్లో ఎకరాల్లో తేడా కనిపిస్తున్నాయి, 14 అంశాల్లో భూమి హక్కుదారులే మారిపోయారు అసలు. ఓకే, సో అయితే ఒకటి చూపించేసి డీటెయిల్గా. సో కావాల్సిన రిపోర్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఇట్లాగ వస్తుంది. ఆ సర్వే నెంబర్ ఏంటి, దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతకుముందు పాత రికార్డుల ప్రకారం ఉదాహరణ ఇక్కడ చూస్తే 1960 ప్రకారం ఈ సర్వే నెంబర్ 12లో 21 ఎకరాలు ఉన్నాయి. అదే ఇప్పుడు చూస్తే ఇక్కడ 21 కనిపిస్తున్నాయి, కానీ ఇవేవి కూడా దేవాలయం యొక్క హక్కుదారులు లేదు, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, అన్యగ్రంథం అయిపోయింది. అన్యగ్రంథం అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనకి చక్కగా మొత్తం అన్ని డీటెయిల్గా మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంత రిపోర్ట్ ఇవ్వాలంటే అది అసలు వెనకాల చాలా పెద్ద, ఇప్పుడు దాకా మేము తయారు చేసిన అన్ని ఈ ఉపవ్యవస్థల కంటే ఈ దేవాలయ భూముల్ని విశ్లేషణ చేసే ఉపవ్యవస్థ చాలా పెద్దది అన్నమాట. అలాగే దీని ఖర్చు కూడా చాలా పెద్దది. ఒక్కొక్క ఆర్టీఐ రాయాలంటే మనకి సుమారుగా ₹80 అట్లా ఖర్చు అవుతుంది. 670 మండలాలు ఉన్నాయి, 670 వాటికి రాసాం. అది ఒకసారి రాస్తే ఎవరు, అది ఒక పెద్ద యుద్ధంలాగా తయారవుతున్నది అది. సో మళ్ళీ రాయాల్సి ఉంటుంది. అట్లాగే ఆఫీస్ ఖర్చులు, తర్వాత మేము దీనికి కూడా ఈ విశ్లేషణ అంతా చేయడానికి కూడా పూర్తి స్థాయి జీతం ఇచ్చి ఫుల్ టైం ఉద్యోగస్తులు పెట్టి చేయడం జరుగుతున్నది. సో ఇది కూడా చాలా ఖర్చుతో కూడిన పని. సరే, దాని తర్వాత ఈ దేవాలయాల భూములకు సంబంధించిన ఈ ఆర్టీఐలు రాయాలి కదా, దానికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. దేవాలయం భూముల రికార్డులు ప్రాసెస్ చేయడం అది వేరు, అసలు రికార్డులు తెచ్చుకోవడానికి ఒక పెద్ద వ్యవస్థ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే 670 మండలాలు, 670 మండలాలకి మనం చేతితో రాయలేం కదా, మొత్తం ఇది కంప్యూటర్తో రాయాలి. అట్లాగే ఇది ఒక రాష్ట్రంతో అయిపోయేది కాదు. ఇది తర్వాత మిగిలిన మొత్తం మా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకి వెళ్ళి సమాచారం తీసుకొచ్చి దాన్ని విశ్లేషణ చేసే అంత స్థాయిలో మనం వ్యవస్థను తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దానికోసం అని చెప్పి ఈ కేవలం ఆర్టీఐల్ని పంపించడం కోసం, ఆర్టీఐలు పంపించి సమాచారం తీసుకోవడం మొత్తం 6 విభాగాలు ఉంటుందండి. ఈ ఒక్క వ్యవస్థలో 6 స్టెప్స్ ఉంటాయి. ఆ 6 స్టెప్స్ ఒక్కదాంతో ఒకటి కోఆర్డినేట్ అయి ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ఈ వ్యవస్థను తయారు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు 670 కాదు, 60,070 మండలాలకు ఆర్టీఐ రాయాలన్నా కానీ 2 నిమిషాల్లో పని అయిపోతుంది. సో ఆ విధంగా కూడా మనం వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. సో ఇప్పుడు దాకా జరిగిన ఈ 7 వ్యవస్థలు కూడా మనం ప్రాక్టికల్గా డెవలప్ చేసి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి చూపించడం జరుగుతున్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి
ఆవిష్కరణ మీరు ఇప్పుడు చూపించింది. ఎస్. ఇది గనక దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే మన దేవాలయాల్ని మనం ఎంత చక్కగా చూసుకోవచ్చు. ఇది మన ఎస్. బాధ్యత అనే ఒక విషయాన్ని అది మన చేతుల్లో లేకుండా చేశారు. నిజానికి ఎప్పుడైతే వారు తమ ఆధీనంలోకి తీసుకొని దేవ ఆదాయ శాఖ వైపు వెళ్ళిపోయిందో, అప్పుడే మన బాధ్యత కూడా మన పక్కకి తప్పుకున్నట్టుగా అయిపోయింది. ఇది సహజంగానే దాన్ని అలా మార్చారు. ఎస్. ఇప్పుడు దీన్ని మీరు గుర్తు చేస్తూ అంటే మన గుడిని మనం ఓన్ చేసుకుంటే ఎన్ని పనులు చేయొచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటేనే ఇదంతా 100% ఇంప్లిమెంట్ అయిన రోజు ఎంత ఆనందం ఉంటుంది కదా అనిపిస్తుంది. ఎస్. ఇది మీ యొక్క ఈ విశ్లేషణలో నాకు అర్థమైంది అది. ఎస్. అండ్ దీనికి చాలా చాలా అంటే మీరు ఇంతకాలం మీరు యుఎస్‌లో ఉంటారు. సో, ఆ విషయాన్ని నేను జనాలకు చెప్పొచ్చలేదు. సో, మీరు యుఎస్‌లో అక్కడ పని చేసుకుంటూ అండ్ మీ యొక్క వ్యక్తిగత జీవితంతో పాటుగా దీనిపైన ఇంత ఫోకస్డ్‌గా పనిచేస్తున్నారంటే నిజంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆ విషయంలో మాటల్లో చెప్పలేము. అండ్ రెండో విషయం ఏంటంటే దీనికి ఇంత ఖర్చు పెట్టారు. జనంకి తెలియక ముందే మీరు చేసిన గ్రౌండ్ వర్క్ అనేది పరిశీలిస్తూ ఉంటే చాలా గొప్ప అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని చేశారు. నార్మల్ వెబ్‌సైట్ కాదిది. దీని చాలా ఎస్. డేటాబేస్ చాలా పెద్దది. దీని కోడింగ్ చాలా పెద్దది. అది కాస్త పరిజ్ఞానం ఉన్నవారికైనా అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్రతి హిందువు కూడా భాగస్వామి అయితే గనక అద్భుతాలు సృష్టించడం పక్కాగా జరుగుతాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఈవెన్ ప్రభుత్వాలు కూడా రెడ్ కార్పెట్ పరిచి మరి ఎందుకంటే సంఘటితం అయిపోయి మనం గనక దీంట్లో భాగస్వామిగా ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరం ఎస్. అందరం కలిసి చేస్తే ఎస్. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఆర్‌టీఏ కోసం కష్టపడ్డారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా వస్తాయి. మనం ఏ సమాచారం అడిగినా. ఎస్. ఆలయ పరిశుభ్రత మొదలుకొని ఆలయ భూముల రక్షణ వరకు, పూజారుల వేతనం వరకు ఇవన్నీ కూడా ఇంత సమాచారాన్ని సేకరించి వాటిని సంరక్షించే ఒక ఆలోచన ప్రతి హిందువు కర్తవ్యం కావాలి. అలాగే దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి. సరే ఇప్పుడు ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి. కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నాం గదా! ఏ విధంగా మనగుడి ఫౌండేషన్ సంకల్పంలో భాగస్వాములు కావాలి? అంటే ప్రాసెస్ ఏంటి? హ్మ్. ఈ ప్రతి హిందువు ఇందులోకి మనుగుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది వివిధ సందర్భాల్లో వివిధ స్థాయిల్లో ఉంటుందండి. మొదటగా చిన్నది తీసుకుంటే ఈ మనుగుడి సంస్థ యొక్క ఈ వెబ్సైట్లో మీరు దేవాలయాలని చేర్చవచ్చు. అది ఒక రకంగా మీరు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అవుతుంది. అయితే దానికి చిన్న శిక్షణ అవసరం. అది మనం ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చు. ఆ ఫోటోలు తీయడం అనేది, తర్వాత సమాచారం అందించడం అనేది, తర్వాత అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్ సో అవన్నీ కూడా చిన్నగా మీకు కొద్దిగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మీ ప్రాంతానికి సంబంధించిన దేవాలయాలు ఆల్రెడీ మనుగుడి.org వెబ్సైట్లో కనుక ఉంటే అక్కడ మీకు అప్‌కీప్ రిపోర్ట్స్ అని ఒక బటన్ కూడా ఉంటుంది. అప్పుడు దాన్ని ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎక్కడన్నా అశుభ్రంగా ఉంటే ఆ ఫోటోలు తీసి మీరు ఆ దేవాలయానికి సంబంధించిన ఫోటోలు తీసి మీరు అప్‌లోడ్ చేయొచ్చు. దానికి అసలు మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. సో అది రెండో రకంగా మీరు పాల్గొనవచ్చు. అట్లాగే మూడోది వచ్చేసి మనుగుడి వాళ్ళు ఈ కార్యక్రమాలు గనక మీరున్న ప్రదేశంలో చేస్తే ముఖ్యంగా ఈ గ్రూప్ కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దేవాలయాలకి. అలాంటి ప్రాజెక్ట్స్‌లో ఎవరన్నా అక్కడ గనుక చేస్తామంటే అందుట్లో మీరు పాల్గొనవచ్చు. ఎందుకంటే మనం రోజువారీ కూలీలంటే మనకు ఒక్కొక్కళ్ళకి రూ. 500 ఖర్చు అవుతుంది. 500-700 దాకా. సో మీరు వాలంటరీగా చేయగలిగితే అది సేవ్ అవుతుంది. అలా కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మీకు ఆర్థికంగా మీకు స్తోమత ఉంటే తప్పనిసరిగా మీరు ఈ అర్చక గౌరవ వేతనం అనేది మీరు కొంత భారం మీరు తీసుకోగలిగితే మీరు ఒక సంవత్సరానికి ఒక వ్యక్తికి ఇంత మేమేమనుకుంటున్నామంటే ఒక్కొక్క వ్యక్తి కనీసం రూ. 5,000 మనం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మీకు స్తోమత ఉంటే ఒక వ్యక్తికి ఖర్చు మీరు ఇవ్వగలిగితే మీరు ఆ వ్యక్తికి కేవలం ఆ వ్యక్తికి సహాయం చేసినట్టు కాదు. ఆ ప్రాంతం మొత్తానికి హిందూ ధర్మానికి సహాయం చేసినట్టు అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే అక్కడ పూజారి గారు నిలిస్తే
దేవాలయం నిలుస్తుంది. దేవాలయం నిలిస్తే నిత్య దూపదీప నైవేద్యాలు జరుగుతాయి. జరిగితే హిందూ సమాజానికి అదొక అండలాగా ఉంటుంది ఆ దేవాలయం. కరెక్ట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. పర్లేదు మీరు చెప్పండి. చెప్పిన ఈ వ్యాలిడ్ పాయింట్ ఎంత ముఖ్యమైనది మన వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఉమ్, ఈ రెండింటి మీద నిరంతరం దాడి జరుగుతూ ఉంది సార్. మేము ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటాం. బ్రాహ్మణుల పైన, ఉమ్, పురోహితుల పైన, ఆలయం పైన. ఉమ్, ఈ రెండు నిర్వీర్యం అయిపోతే హిందువులందరూ కూడా నిర్వీర్యం అయిపోతారని వాళ్ళకి తెలిసే రకరకాల కోణాల్లో చేస్తున్నారు. దాంట్లో మన వాళ్ళు కూడా ట్రాప్ అవుతున్నారు. ఉమ్, ఈ బ్రాహ్మణ ద్వేషము, మనువాద ద్వేషము, లేకపోతే మనువాదం పేరిట ద్వేషము, పెరియార్వాదము, ఆర్యవాదము, ఆర్యద్రవిడ సిద్ధాంతము, ఇలాగ తర్వాత ఆలయాలు ఏంటి, ఆలయాల్ని స్కూళ్ళుగా మార్చేయొచ్చు కదా, హాస్పిటల్స్గా మార్చేయొచ్చు కదా, ఇలాంటి కబుర్లన్నీ చెప్తూ డీవియేట్ చేస్తూ చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మీరు తీసుకునే ఈ సంకల్పం విజయవంతంగా ముందుకు సాగకపోతే రేపొద్దున్న ఇప్పుడు ఉన్నటువంటి నిస్తేజంలో నిద్రాణంలో ఉన్నటువంటి సమాజం ఈ ట్రాప్ ఎవరైతే చేస్తున్నారో దాంట్లో ఇరుక్కుపోతారు. ఉమ్. అందులో బాధ్యత మీరు తీసుకోమని చెప్తున్నారు. పూజారి ఎస్ పూజారిని తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆలయం నిలబడుతుంది అనేది. సార్ చెప్పండి సార్. ఎస్ సో ముఖ్యంగా ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు ఈ భారాన్ని తీసుకోవాల్సిందే. అది మీ బాధ్యత. ఇక మీరు దీన్ని ఏ విధంగా అనుకున్నా కానీ ఇక ప్రస్తుతం మనం ఉన్న స్థితి అలా ఉంది. కాబట్టి అర్చక గౌరవ వేతనం అనేది కూడా మనం తప్పనిసరిగా అందులో కూడా మీరు భాగస్వాములు కావచ్చు. ఇతర దేవాలయ భూములు, ఒక దేవాలయ భూములు విభాగాన్ని నడపడానికి మనకి సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది అది నెలకి. సో కేవలం మన దగ్గర ఆర్థిక స్తోమత లేనందువల్లనే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వరకే మనం చేయగలుగుతున్నాం. కానీ మన భారతదేశం మొత్తం చేయాలనేది కోరిక. వ్యవస్థ నిర్మాణం జరిగింది దానికి అంత బలంగా. కాబట్టి ఆ విషయంలో కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు అక్కడ కూడా మీకు సహాయం చేయొచ్చు. సో ఇక తర్వాత విషయాలు వచ్చేసరికి ఇక్కడ నేను ఇలాగ అంటున్నానని మీరు ఇంకో రకంగా అన్యదా భావించకండి. చందాలు అడిగి అడిగి అడిగేవాళ్ళు అలసిపోయారు. ఇచ్చి ఇచ్చి ఇచ్చేవాళ్ళు విసిగిపోయారు. సో ఇప్పుడు ఉన్న ఈ అనుభవంతో ఉన్న చెప్పే మాటలు ఇది. అయితే ఈ మనుగుడి ఫౌండేషన్ యొక్క కార్యాచరణ మొత్తం పూర్తిగా అమల్లోకి రావాలంటే ఈ చందాలు అనే ఆ పరిధిని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది ఒక పరిమితి అయిపోయింది. కాబట్టి ఈ మనుగుడి ఫౌండేషన్ కార్యక్రమాలు జరగడానికి సజావుగా, అలాగే మనుగుడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ చేయబడుతున్న ఈ చిన్న చిన్న దేవాలయాలు అంటే అవి అంత చిన్నగా ఉంటాయి అంటే 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది అంతే దేవాలయం, అంతకు మించి ఏమి ఉండదు, ఒక చిన్న గది. సో అలాంటి చిన్న దేవాలయం తీసుకుని మన నిర్వహణ జరుగుతున్నది. సో ఆ చిన్న దేవాలయాలకు కూడా వాటికి కూడా ఒక స్థిరమైన ఆదాయం ఉండాలి. ఇందాక నేను అన్నట్లుగా స్థానిక దేవాలయం కేంద్రంగా, స్థానిక సమాజం ధ్యేయంగా. ఈ మాట నేను ఇంతకుముందు చెప్పాను లేదో నాకు గుర్తులేదు. బట్ ఇది మేము అనుసరించే ఈ స్లోగన్స్లో ఒకటి అనమాట. స్థానిక దేవాలయం కేంద్రంగా, స్థానిక సమాజం ధ్యేయంగా. సో ఈ మాట ఆచరణలోకి రావాలి అంటే ఆ దేవాలయానికి స్థిరమైన ఆదాయం ఉండాలి. అప్పుడే స్థానిక సమాజం ధ్యేయంగా మనం ఒక కార్యక్రమాలు చేయగలుగుతాం. సమాజం తర్వాత అసలు ముందు ఆ గుడిలో దీపధూప నైవేద్యాలు రావాలంటే దానికి ఆదాయం ఉండాలి కదా. సో ఇలాగ సంస్థ నిర్వహణలో ఉన్న ఈ దేవాలయాలకి ఒక స్థిరమైన ఆదాయం వచ్చేటట్టుగా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ నిర్మాణం కూడా జరిగింది. ఆ కార్యక్రమం పేరే దేవాలయ పోషక సభ్యత్వం. సో ఈ సభ్యత్వం ద్వారా మీరు నెలకి ₹299 చెల్లించగలిగితే మీ పేరు మీద దేవాలయంలో పూజ జరుగుతుంది. మీ ఇష్ట దైవానికి సంబంధించిన దేవాలయంలో పూజ జరుగుతుంది. అలాగే ఈ అనుబంధ కార్యక్రమాలు, సమాజమే ధ్యేయంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కదా, దానికి సంబంధించి కూడా ఒక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయ భూములకి సంబంధించిన ఆర్థికంగా మీరు ఆదుకున్నట్టు అవుతుంది. మొత్తంగా 5 రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైనవి, మన శివరాత్రికి మొదలైనవి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలని మీరు చూడవచ్చు.
ఎస్ సార్. ఇంకోటి కూడా నాకు కనిపిస్తా ఉంది. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మన వెబ్‌సైట్‌లో గాని, మీరు ఇచ్చినటువంటి వివరణలో గాని పారదర్శకత సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం అది. ఇక్కడ పోషక సభ్యత్వం అనేది తీసుకోవడం, అంటే తీసుకున్న తరువాత ఆ వీడియోలని మీరు అంటే ఎవరెవరు ఏ ఆలయానికి ఇచ్చారో, ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వీటికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయగలరా? మనుగుడి ఫౌండేషన్ సంస్థకి బ్యాంక్ అకౌంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్ 7వ తారీఖు లోపు, ఈ నెల 7వ తారీఖు లోపు గత నెల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ని ఫేస్బుక్ పేజ్లో పెట్టవలసిందే. అది రూల్, మనుగుడి ఫౌండేషన్లో రూల్ అది. దాని కనుక అధిగమిస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి సంస్థలో. సో అంత బలంగా మేము చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఎక్కడ ఏ సంస్థని చూడలేదు ఇలాగ. ఏ సంస్థ కూడా లేదు. అదే అక్కడ ఇబ్బంది అవుతున్నది. ఒకటి మన హిందూ సమాజం నేను అడుగుతున్నాను, ఈ ఆధ్యాత్మిక సంస్థలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ తెచ్చుకుంటాయి సహజంగా. అంటే మీకు 12A తర్వాత ATG అని 2 పన్ను మినహాయింపు పరిమితులు ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి, అవి తెచ్చుకుంటాయి. మరి అక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు పన్ను మినహాయింపు తెచ్చుకున్నారు కదా, మంచి ధార్మిక కార్యక్రమాలు చేస్తామని. మరి అదే విధంగా మీరు ఏం కార్యక్రమాలు చేశారు? మీ ఆర్థిక పారదర్శకత మీరు ప్రజలకు ఎందుకు చూపించటం లేదు? మీకు బాధ్యత ఉండాలి కదా. ఒక ఆధ్యాత్మిక సంస్థ మీరు దాచుకోవాల్సింది ఏముంది అసలు? అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా మనుగుడి వాళ్ళే మొదటగా మేమే ఆ పని చేస్తాం. అందుకని చెప్పడం కాదు, ఆచరించి చూపించి ఇది నిజంగా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అది అంత సాధ్యం కాదు. ఆధ్యాత్మిక సంస్థలు ఈ విధంగా ఇంత పారదర్శకతగా వ్యవహరించడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. అదే సద్గురు శివానందమూర్తి గారి యొక్క ప్రభావం అండి ఇది. సో మాది ఇంకో సందర్భంలో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. శివానంద నాటకాన్ని మేము పేరు పెట్టుకుంటాం దానికి. శివానందమూర్తి గారి లాగా మీరు ఏదైనా చేయాలంటే ముందు కిందకు దిగి అంత పెద్ద ఎత్తు నుంచి ముందు మీరు చేసి మొదలు చూపించండి. దాని తర్వాత దాన్ని ఎలా చేయాలి, ఇంకొకరికి ఎలా సహాయం చేయాలి అనేది అప్పుడు మనం మాట్లాడవచ్చు అని ఆయన చాలా గట్టిగా చెబుతారు. సో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన గౌరవానికి సమానంగా ఉండేటట్టుగా మొదటి రోజు నుంచి మీరు మా ఫేస్బుక్ చూస్తే ఇంకా వేరే పోస్టులు ఏముండవు. కొన్నిసార్లు అయితే ఒకటే పోస్ట్ ఉంటుంది నెల మొత్తం, అది బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్. ఓకే, సో ఈ విధంగా పారదర్శకత అనేది మేము చాలా ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఇస్తున్నామండి. ఆ పారదర్శకతని నిరూపించుకోవడానికి వెనకాల ఎంత పెద్ద వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నది అంటే, ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి, తర్వాత ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్కి, వీటన్నింటి కూడా ఇంటిగ్రేషన్ చేసేసి ఇంటర్నల్గా మీరు భవిష్యత్తులో త్వరలో మనుగుడి ఫౌండేషన్ వెబ్సైట్కి వెళ్ళి ఒక మనుగుడి ఫౌండేషన్ కింద నడుస్తున్న ఈ చిన్న దేవాలయాలు ఏ చిన్న దేవాలయాలకు సంబంధించిన పేజీకి వెళ్తే అక్కడ మీకు అకౌంట్స్ అని ఒక బటన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఆ దేవాలయానికి సంబంధించిన అకౌంట్స్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ స్థితికి తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతున్నది. వెనకాల చాలా పెద్ద వ్యవస్థ నిర్మాణం అయితే జరుగుతున్నదండి పారదర్శకత గురించి. చాలా విషయాలు అయితే మీ ద్వారా తెలియాల్సి ఉంది. అండ్ భరతవర్ష కూడా దీనికి సంబంధించి భాగస్వామిగా ఉండాలని ఆసక్తిని కనబరుస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను కూడా మనగుడి ఫౌండేషన్లో ఎప్పటికీ వాలంటీర్గా ఉంటాను. మీరు దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, నాకేమన్నా ఇస్తే అవి తప్పకుండా నేను పాటించి అంటే సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకున్నటువంటి సమయంని తప్పకుండా దానికోసం వినియోగిస్తానని కోరుకుంటా ఉన్నా. మన వ్యూవర్స్కి ఇంకొన్ని సందేహాలు వస్తాయి. ఎలాంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిర్మోహమాటంగా. వాటన్నింటికి నెక్స్ట్ మళ్ళీ వాసుదేవ్ వర్మ గారితో కూర్చొని మనం మాట్లాడుతూ ఆ పాయింట్స్ మీద కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో అందులో భాగంగా ఏంటా విషయాలు, ఏ విధంగా మనం అందరం ఇందులో సంఘటితం కావాలి, భాగస్వామ్యం కావాలి, ఎలా, అలాగే చాలా కొంచెం శిక్షణ అనే పదాన్ని వాడారు వారు. అంటే ఇది కొంచెం అంతా డేటాబేస్ కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి అందరికీ అంత ఈజీగా ఉండకపోవచ్చు. బట్ వన్స్ నేర్చుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఇది చేయటం వల్ల ఏంటి లాభము అంటే పారదర్శకత. అల్టిమేట్గా ఇక్కడ మనగుడి ఫౌండేషన్ చెప్తున్నది ఏంటంటే పారదర్శకత. ఇలా వెళ్తే తప్ప ఇంకో చాలా మార్గాలు ఉంటాయి, కానీ వాటిల్లో వచ్చేటటువంటి అనుమానాలు అవన్నీ కూడా
ఆహ్, అవకాశం ఉంది. ఇందులో అయితే ఎలాంటి అనుమానాలు ఉండవు. సో, అందులో భాగంగా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పటికి మీ సమయాన్ని ఇచ్చారు. అండ్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మన వ్యూవర్స్ అందరికీ కూడా విషయాల్ని చెప్దాం. చాలా సంతోషం అండి. దుర్గా శివప్రసాద్ గారు. అలాగే మీ ప్రేక్షకులకు కూడా చాలా సంతోషం. మీరు ఇంత సమయం ఇచ్చి మా ఈ వీడియో చూడడానికి ఇంత సమయం ఇచ్చినందుకు. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి భరతవర్ష టాక్స్. మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.